షలోమ్ ప్రభునేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములను సమాధానం కలుగును గాక. దిస్ ఇస్ నెహెమ్యా ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. ఎస్, మీ అందరి ప్రార్థనలు బట్టి దేవుడి యొక్క మహాకృప వలన ఈ రకంగా మరొక్కమారు వీడియో చేయడానికి దేవుడు కృప చూపించి ఉన్నాడు. ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఇజ్రాయెల్ దేశ క్షేమం కొరకు, యెరూషలేము ప్రాకారాల కొరకు, రక్షణ కొరకు, మరి మన తెలుగు వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఓకే, మనం సబ్జెక్ట్లోకి వెళ్ళడానికంటే ముందుగా దయచేసి ఈ యొక్క వీడియోను లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ చేయండి. మీకు తెలిసిన వారికి ఒక వీడియో మొత్తం చూశాక మీకు తెలిసిన వారికి తప్పకుండా షేర్ చేయవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తూ ఉంటున్నాను. ఎందుకు అనంటే చాలా అబద్ధాలు స్ప్రెడ్ అవుతూ ఉంటున్నాయి కాబట్టి నిజాలు తెలుసుకునే నిమిత్తము ప్రతి ఒక్కరికి షేర్ చేయవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తూ ఉంటున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద అప్డేట్స్. ఎస్, నేను బయటకు వచ్చాను. నేను నా ఫ్లాట్కి వెళ్తూ ఉంటున్నాను అన్నట్టు. సో నాకు దారిలో ఒక 20 minutes టైం దొరికింది. నా బస్ రావడానికి ఒక 20 minutes టైం పడుతుంది. ఆ లోపు వీడియో చేద్దాము, అప్డేట్ ఇద్దామనేసి ఈ వీడియో చేయడం జరిగింది. దయచేసి గమనించండి, ఈ వీడియోలో మనం చాలా ప్రాముఖ్యమైన అంశాలను పరిశీలించబోతూ ఉంటున్నాము. ముఖ్యంగా ఈ యొక్క స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఏదైతే ఉందో దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. ఈ యొక్క స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ గురించి 400 నుండి 500 సంవత్సరాల క్రితమే కొన్ని స్పష్టమైన మాటలను యూదుల రబ్బీలు తెలియజేయడం జరిగింది. వారి యొక్క గ్రంథాలలో పొందుపరచడం జరిగింది. అవి ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో తెలియజేయబోతూ ఉంటున్నాను. అంతేకాదు, ఒక ప్రాముఖ్యమైన అంశం ఏంటి అని అంటే, చాలామంది అడుగుతూ ఉంటున్నారు, కామెంట్లలో కూడా అడుగుతూ ఉంటున్నారు, అన్న నెతన్యాహు ఎలా ఉన్నాడు అనేసి. అరే ఏంటి, నేను ఆల్రెడీ 1.5 week బ్యాకే ఫస్ట్ నెతన్యాహు గారి గురించి నేను వీడియో చేయడం జరిగింది. ఆయన బ్రతికే ఉన్నాడు. అది చాలామంది చూశారు, చాలామందికి రీచ్ అయింది. అయినా కానీ మళ్ళీ రీసెంట్గా అన్న నెతన్యాహు ఎలా ఉన్నాడు అని అడుగుతున్నారేంటి అని అనుకున్నాను. ఏంటి అని అంటే, నేను ఎగ్జామిన్ చేస్తే మన తెలుగు మీడియాలలో, మిగతా మీడియాలలో కూడా మళ్ళీ ఈ యొక్క రూమర్స్ స్ప్రెడ్ అవుతూ ఉంటున్నాయి. నెతన్యాహు కనిపించట్లేదు, కొన్ని డేస్ నుండి ఆయన అసలు మీడియాలోనే కనపడట్లేదు, ఎక్కడ కనపడట్లేదు, ఆయన తీవ్రంగా గాయపడ్డాడు, మరణించి కూడా ఉండొచ్చు, ఇదిగో ఇజ్రాయెల్ ప్రభుత్వం దాచిపెడతా ఉంది, లేదా ఆయన తీవ్రంగా గాయపడడం వల్ల ఆయనకి రహస్యంగా చికిత్స చేయిస్తూ ఉంటున్నారు అనేసి ఆ వార్తలు చాలా వైరల్గా స్ప్రెడ్ అవుతూ ఉంటున్నాయి. దయచేసి గమనించండి, ఆ వార్తలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టే మాట ఏంటి అని అంటే, నిన్నటి రోజే, సో ఈరోజు ఫ్రైడే అన్నట్టు. ఓకే, కొద్దిసేపట్లో షబ్బాత్ స్టార్ట్ అయిపోతుంది. ఈరోజు ఫ్రైడే, నిన్న థర్స్డే, నిన్న నైటే ఆయన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇక్కడ ఇజ్రాయెల్ దేశంలో. ఏది రికార్డెడ్ వీడియో కాదు, ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నెతన్యాహు గారు చాలా సంతోషంగా, ఆరోగ్యంగా, చాలా యాక్టివ్గా ఉన్నాడు. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని చాలా ఆలోచనాత్మకంగా చాలా చక్కగా నడిపిస్తూ ఉంటున్నాడు. యుద్ధ రంగంలో కూడా ఈ యొక్క ఇజ్రాయెల్ దేశం ముందుకు దూసుకొని వెళ్తూ ఉంటుంది. నెతన్యాహు గారికి ఏ ప్రాబ్లము లేదు. మరొక మాట ఏంటి అంటే, టెల్ అవీవ్ గురించి అడుగుతూ ఉంటున్నారు చాలామంది. అన్న టెల్ అవీవ్ గురించి చెప్పండి, టెల్ అవీవ్ మొత్తం ధ్వంసం అయిపోయిందంట కదా, ఇదిగో బిల్డింగ్లన్నీ, స్కై స్కేపర్స్ అన్నీ కూలిపోతూ ఉంటున్నాయి అంట కదా, మొత్తము రాకెట్లన్నీ ధ్వంసం చేస్తూ ఉంటున్నాయి అంట కదా అని అంటూ ఉంటున్నారు. దయచేసి గమనించండి, అటువంటి పరిస్థితులు ఏమీ లేవు. టెల్ అవీవ్లో చాలామంది మన తెలుగు వాళ్ళు ఉన్నారు తెలుసా. యాక్చువల్గా తెలంగాణ నుండి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది టెల్ అవీవ్లోనే ఉంటారు. మన మిగతా వాళ్ళు తెలుగు వారందరూ కూడా చాలామంది టెల్ అవీవ్ చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్నారు. ఓకేనా, వాళ్ళని కూడా కనుక్కోవచ్చు. అటువంటి పరిస్థితి ఏమీ లేదు. సమస్య ఏంటి అని అంటే, ఏదన్నా ఒక మిస్ అయిపోయి ఈ యొక్క టెల్ అవీవ్లో ఒక భవనాన్ని తాకిందనుకోండి, ఆ భవనాన్ని తాకినప్పుడు ఆ పరిస్థితి అక్కడి వరకు, కేవలం ఆ ఏరియా వరకు కొంత డిస్ట్రక్షన్ కనపడుతుంది. ఓకేనా, కార్లు ఇట్లా లేచినట్టు, ఈ యొక్క అద్దాలు పగిలిపోయినట్టు, కొంత భాగం బిల్డింగ్, కొంత భాగం కూలిపోయినట్టుగా ఆ క్లిప్పింగ్స్ అనేటివి వైరల్ చేస్తూ ఉంటున్నారు. అయితే కేవలము ఆ బిల్డింగ్ వరకు, ఆ ఏరియా వరకు ఆ రకంగా డిస్ట్రక్షన్ అయినంత మాత్రాన ఆ ప్రాంతం అంతా అలా డిస్ట్రాయ్ అయిపోయింది అన్న మాటలు, ఆ వార్తలు అవాస్తవము. చాలామంది ఏం చేస్తూ ఉంటున్నారు అని అంటే, ఈ యొక్క గాజాలో జరిగిన డిస్ట్రక్షన్ అయితేనేమి, కొన్ని ఏఐ వీడియోలు అయితేనేమి, వాటిని జాయిన్ చేసి ఈ యొక్క చిన్న డిస్ట్రక్షన్ అయిన వీడియోలను కలిపేసి టెల్ అవీవ్ మొత్తం ఇంకా అణిచివేయబడ్డది, కూలివేయబడ్డది, మొత్తం ఇంకా ఎక్కడ చూసినా కానీ ఆ యొక్క డెబ్రీలే ఉన్నాయి అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటున్నారు. ఆ వీడియోలలో ఎంత మాత్రము వాస్తవము లేదు. మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటి అని అంటే, లెబనాన్లో హెజ్బొల్లా తీవ్రవాద సంస్థ ఏదైతే ఉన్నదో, ఆ యొక్క హెజ్బొల్లా తీవ్రవాదులు లెబనాన్ నుండి భయంకరంగా ఈ యొక్క నార్త్ ఇజ్రాయెల్ మీద కంటిన్యూస్గా మిసైల్స్ తోటి విరుచుకుపడతా ఉంటున్నారు. ఆ మిసైల్స్కి ధీటుగానే ఇజ్రాయలీ ప్రభుత్వం వారు కూడా ఈ యొక్క ఐరన్ డోమ్ కూడా
కూడా స్పందిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఇజ్రాయేలీ ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఇచ్చిన హెచ్చరిక ఏంటి అని అంటే, ఒకవేళ ఈ యొక్క హెజ్బుల్లా తీవ్రవాదులు గనక ఈ యొక్క మిసైల్స్ వేయడం ఆపకపోతే, ఇదే రకమైన తీరును గనక వారు ప్రదర్శించినట్లయితే తప్పకుండా మేము IDF ట్రూప్స్ని పంపి ఈ యొక్క హెజ్బుల్లా తీవ్రవాద సంస్థలు ఈ యొక్క లెబనాన్లో ఏ ప్రాంతాలలో అయితే ఉన్నాయో ఆ యొక్క ల్యాండ్ను మొత్తం మేము కంట్రోల్లో తీసుకుంటాము అని చాలా తీవ్రంగా హెచ్చరించడం జరిగింది. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం యెరూషలేంలో పరిస్థితి ఎలా ఉంది అని అంటే, యెరూషలేంలో మంచిగానే ఉంది నిజంగా. అంటే క్లైమేట్ కూడా చాలా బాగుంది. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో, కూల్గా చాలా ప్రశాంతంగా ఉంది. క్లైమేట్ కూడా మొత్తము మబ్బులు పట్టినాయి, చల్లగా ఉంది, భలే ఉంది. ఓకేనా. అండ్ మేము మార్కెట్కి వెళ్ళాలి, రేపటి కోసం మార్కెట్కి వెళ్ళి అవి ఇవి కొనుక్కొని ఇక షబ్బాత్ టైంలో మేము చక్కగా ప్రార్థనలు చేసుకొని అటు తర్వాత చక్కగా నచ్చిన వంటలు చేసుకొని తినాలన్నట్టు. ఓకేనా. సో యెరూషలేంలో అయితే దేవుడి యొక్క మహాకృపను బట్టి పర్లేదు, వాతావరణం మంచిగా ఉంది. అయితే యెరూషలేంలో మిసైల్స్ పడట్లేదా అని అంటే, ఎస్ మిసైల్స్ పడతానే ఉంటున్నాయి. బంకర్లోకి వెళ్తున్నాము, కొద్దిసేపు వెయిట్ చేస్తున్నాము, నోటిఫికేషన్ రాగానే బయటకు వస్తున్నాము, యథావిధిగానే ఉంది దేవుడి యొక్క మహాకృపను బట్టి. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ ప్రేయర్స్. ఇంకోటి ఏంటి అని అంటే, ప్రాముఖ్యమైనది ఈ యొక్క స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ జలసంధి. ఈ యొక్క హార్మూజ్ జలసంధి విషయంలో పరిస్థితులు చాలా క్లిష్టంగా మారుతూ ఉంటున్నాయి. ప్రపంచ దేశాలు అనేకం ప్రభావితం చేయబడతా ఉంటున్నాయి. ఏదో ఒక రకంగా ఈ యొక్క హార్మూజ్ జలసంధి విషయంలో ఒక సొల్యూషన్కి రావాలి అనేసి ఈ యొక్క ఇజ్రాయెల్ దేశం మీద, అమెరికా దేశం మీద ఒత్తిడి పెరుగుతూ ఉంది. ఇరాన్ మాత్రము హార్మూజ్ జలసంధి విషయంలో అస్సలు తగ్గట్లేదు, కొంచెం కూడా వెనకడుగు వేయట్లేదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అని అంటే, ఈ యొక్క వాటర్ మైన్స్ పెడతా ఉంటున్నారు. ఈ యొక్క హార్మూజ్ జలసంధిలో ల్యాండ్ మైన్స్ ఎలా ఉంటాయో అలా వాటర్ మైన్స్ ఉంటాయి అన్నట్టు. ఏదైనా ఒకటి ఆ యొక్క వాటర్ బాడీ గుండా ప్రయాణం చేసినట్లయితే వీళ్ళ పర్మిషన్ లేకుండా అది ఈ యొక్క వాటర్ మైన్ తాకగానే అక్కడికక్కడికే పేలిపోయేది అన్నట్టు. సో ఆ రకంగా భయంకరమైన ఎక్స్ప్లోజివ్స్ అనేది ఈ యొక్క హార్మూజ్ జలసంధిలో వాళ్ళు అమర్చడం జరిగింది, ఈ యొక్క ఇరాన్ దేశస్తులు. సో ఈ పరిస్థితిలో ట్రంప్ ఏమో ఎట్టి పరిస్థితుల్లో యొక్క ఇరాన్ మీద దాడులను తీవ్రతరం చేస్తాము అని అంటా ఉంటున్నాడు. ఈ యొక్క ఇరాన్ ప్రభుత్వం ఏమో అస్సలు యొక్క జలసంధి విషయంలో మేము వెనకడుగు వేయమన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటున్నారు. కానీ రీసెంట్గా ఏంటంటే బయటికి మాత్రం అలా మాట్లాడుతూ ఉంటున్నారు, కానీ వేరే దేశంతో మరలా అమెరికాతోటి రాయబారం నడుపుతూ ఉంటున్నారు. మీడియా దగ్గర రాగానే మేము అస్సలు తగ్గము, ఎట్టి పరిస్థితుల్లో మేము ఇంచు కూడా ఈ యొక్క ఏమంటారు హార్మూజ్ జలసంధిలో ఎటువంటి నౌకను మేము పంపివ్వము, ఇంచు కూడా తగ్గము అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటున్నారు. కానీ మళ్ళీ రహస్యంగా అమెరికాతోటి వారు ఈ యొక్క మంతనాలు జరుపుతూ ఉంటున్నారు. అమెరికా కూడా చాలా స్పష్టంగా తేల్చి చెప్పడం జరిగింది, ఇట్ ఈస్ టూ లేట్. అక్కడ ఉన్నది ట్రంప్ కదా, ఆయన్ని ఎస్టిమేట్ చేయడం చాలా వరకు కష్టమే. ఆయన ఏమంటా ఉంటున్నాడు అని అంటే, ఆల్రెడీ చేదాటిపోయింది, పరిస్థితులు చేదాటిపోయాయి, చాలా ఆలస్యమైంది, ఇప్పుడు ఇంకే డీల్ కుదరదు, ఈధర్ మీరు గద దిగాలి, లేదు అని అంటే ఇంకా డిస్ట్రక్షన్ జరుగుతూ ఉంటుంది అన్నట్టుగా ఆయన మాట్లాడడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఈ యొక్క హార్మూజ్ జలసంధి విషయంలో మనం కొన్ని విషయాలను పరిశీలన చేద్దాం. ఈ యొక్క దీని గురించి ఒక 400 నుండి 500 సంవత్సరాల క్రితము ఒక యూదుల రబ్బీ ఉన్నాడు అన్నట్టు. అతడు ఏమన్నాడో మనం ఒకసారి పరిశీలన చేద్దాము. నాకు భలే విచిత్రంగా అనిపించింది అది. ఇక్కడ ఉన్న యూదులు దాని గురించి చాలా మాట్లాడుకుంటూ ఉంటున్నారు. ఇక్కడున్న ఒక జూవిష్ మీడియా వెబ్సైట్ ఉందన్నట్టు, న్యూస్ వెబ్సైట్ ఉందన్నట్టు. ఆ వెబ్సైట్ వాళ్ళు కూడా దీన్ని ఎంతో ఇంపార్టెంట్గా ప్రచురించడం జరిగింది, ఈ యొక్క ఆర్టికల్ని. ఓకేనా. ఆ యొక్క ఆర్టికల్ యొక్క మీనింగ్ ఏంటి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక వచనం ఉంది, ఆ వచనం ఏంటి అని అంటే యెషయా గ్రంథము 34వ అధ్యాయము 6వ వచనం. ఓకేనా. యెషయా గ్రంథము 34వ అధ్యాయము 6వ వచనం. యెహోవా ఖడ్గము రక్తమయమగును, అది క్రొవ్వు చేత కప్పబడును, గొర్రె పిల్లల యొక్కయు మేకల యొక్కయు రక్తము చేతను, పొట్టేళ్ల మూత్ర గ్రంథుల మీద క్రొవ్వు చేతను కప్పబడును. ఏలయనగా బొస్రాలో యెహోవా బలి జరిగించును, ఎదోము దేశములో ఆయన మహాసంహారము చేయును. ఇక్కడ ఏమనుంది అని అంటే, ఇది ఎదోము దేశం గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు దేవుడు. అయితే ఎదోము దేశం గురించి మాట్లాడినా కానీ ఇక్కడ ఒక పదం చూడండి, బొస్రాలో. దేవుడు ఎక్కడ బలి జరిగిస్తాడంట? బొస్రాలో జరిగిస్తాడంట. అయితే ఇక్కడున్న ఈ యొక్క యూదుల రబ్బీలు ఈ యొక్క యెషయా గ్రంథము 34వ అధ్యాయంలో ఆ యొక్క కామెంటరీ రచించిన వాళ్ళు ఏమన్నారు అని అంటే, ఈ యొక్క ఎదోములో ఈ యొక్క బొస్రా అన్న ప్రాంతము ఎక్కడుంది అని చెప్పారు అని అంటే, అషీరియా పర్షియా మధ్యలో ఒక స్థలం ఉన్నది. ఓకే, ఆ స్థలములోనే ఈ యొక్క బొస్రా అన్న ప్రాంతం ఉన్నది అని వారు తెలియజేయడం జరిగింది. అయితే అదే స్థలంలో ఉన్న ప్రాంతం ఏంటి అని అంటే హోర్మూజ్. ఇప్పుడు ఏదైతే మనము స్ట్రైట్ ఆఫ్ హోర్మూజ్ జలసంధిగా మనం మాట్లాడుతూ ఉన్నామో
అదే బొస్రా అన్న ప్రాంతము అనేసి 400 సంవత్సరాల క్రితమే ఈ యొక్క యూదుల కామెంటేటర్స్ స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అయితే ఆ 400 సంవత్సరాల క్రితమే వారేం చెప్పారు అనంటే, ఇదిగో చూడండి, ఈ యొక్క ప్రపంచ యుద్ధం కనుక మొదలయ్యింది అనంటే, లేదు అనంటే ఈ యొక్క గోగు మాగోగు యుద్ధానికి పునాది పడాలి అనంటే ఈ యొక్క హర్మోజ్ సంధిలోనే స్టార్ట్ అవుతుంది అని వారు స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అంటే దాని అర్థము ఇప్పటికిప్పుడు ఏదో ఈ యొక్క గోగు మాగోగు యుద్ధం వస్తుంది అని కాదు కానీ, లేదా ఈ యొక్క 3వ ప్రపంచ యుద్ధం వస్తుంది అని కాదు కానీ, వాళ్ళేం చెప్పారు అనంటే 400-500 సంవత్సరాల క్రితమే స్పష్టంగా ఏమని చెప్పారు అనంటే, ఒక టెన్షన్ అనేది ప్రపంచమంతా ఒక్కసారిగా స్తంభించిన పరిస్థితి అనేది ఈ యొక్క హర్మోజ్ సంధి వలననే ప్రారంభించబడుతుంది అని స్పష్టంగా వాళ్ళు తెలియజేశారు. యెషయా గ్రంథం 34వ అధ్యాయం 6వ వచనంలో బొస్రా అన్న స్థలము ఇదిగో హర్మోజ్ జలసంధి దగ్గరే ఉన్నది అని వారు కంపేర్ చేయడం జరిగింది. ఇంకోటి ఏంటి అని అంటే, హీబ్రూలో ఈ యొక్క బొస్రా అన్న పదం ఏదైతే ఉందో ఆ పదం యొక్క రూట్ పదం ఏంటో తెలుసా? జీర్ TZIR. ఓకే, తెలుగులో బొస్రా అన్న పదానికి హీబ్రూలో ఉపయోగించిన పదముకు రూట్ పదం ఏదైతే ఉందో అది TZIR. ఓకే, ఆ పదము నుండే బొస్రా అన్న పదము పుట్టుకొచ్చింది. అయితే హీబ్రూలో ఉన్న రూట్ పదం యొక్క అర్థం ఏంటో తెలుసా? సంధి, జలసంధి అని అర్థం. స్ట్రైట్ అనగా జలసంధి అని అర్థం. బొస్రా అన్న పదానికి హీబ్రూలో ఉన్న రూట్ పదం యొక్క అర్థం ఏంటి అంటే జలసంధి అని అర్థం. దాన్ని 400 సంవత్సరాల క్రితమే ఆ లొకేషన్ ను కూడా వీరు ఖచ్చితంగా చూపించి, తీవ్రమైన సమస్య ఏదైనా ప్రారంభించబడతాది అనంటే, ప్రపంచ దేశాలన్నీ ఒక్కసారిగా కుదుపుకు లోనైన పరిస్థితి ఏర్పడుతుంది అనంటే, అదిగో దానికి పునాది అనేది ఈ యొక్క జలసంధిలో నుండే ప్రారంభమవుతుంది, హర్మూజ్ జలసంధిలో నుండే ప్రారంభమవుతుంది అని 400-500 సంవత్సరాల క్రితమే వీరు తెలియజేయడం జరిగింది. అయితే ఇంకొక హైలైట్ ఏంటి అని అంటే, ఈ యొక్క బొస్రా అన్న పదానికి మరొక పర్యాయ పదం ఏంటి అని అంటే సిట్రా అకారా. ఓకే, ఈ యొక్క సిట్రా అకారా అన్న పదము ఈ యొక్క బొస్రా అన్న పదానికి పర్యాయ పదంగా ఉన్నది హీబ్రూలో. అయితే ఈ యొక్క సిట్రా అకారా అన్న పదము సాతానుగానికి మరొక పేరుగా ఈ యొక్క హీబ్రూలో వారు తెలియజేస్తూ ఉంటారు. ఓకేనా, ఇది సాతానుగానికి ఉన్న మరొక పేరుగా తెలియజేస్తూ ఉంటుంటారు. అయితే ఆ యొక్క యూదుల రబ్బీలు ఆ యొక్క యెషయా గ్రంథం 34వ అధ్యాయానికి ఒక కామెంటరీ రచించిన వారు ఏమంటారు అని అంటే, ఒక రకంగా ఆ యొక్క హర్మూజ్ జలసంధి అనేది సాతాను గాని యొక్క సింహాసనము అని వారు తెలియజేయడం జరిగింది. సో కాబట్టి ఈ యొక్క ప్రపంచ గొడవలకు లేదా ఈ యొక్క ప్రపంచ ఘర్షణలకు ఈ యొక్క జలసంధిలోనే పునాది పడుతుంది అని వారు స్పష్టంగా తెలియజేయడం జరిగింది. దయచేసి గమనించండి, నేనేదో వారు రచించిన రచనలను నేను ఈ యొక్క స్టాండర్డ్గా తీసుకొని తెలియజేయడం లేదు, కానీ ఇక్కడ ఇజ్రాయెల్ దేశంలో దీని గురించి చాలా ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటున్నారు. చాలా న్యూస్ వాళ్ళు కూడా పబ్లిష్ చేస్తూ ఉంటున్నారు, ఎందుకంటే చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పుడు కూడా మనం గమనించినట్లయితే ఈ యొక్క హర్మూజ్ జలసంధిలో ఎంత భయంకరమైన టెన్షన్ వాతావరణం నెలకొంది. దేశం తీవ్రంగా స్పందించే పరిస్థితులు నెలకొల్పబడ్డాయి. ఈ యొక్క అమెరికా తగ్గట్లేదు, ఇరాన్ తగ్గట్లేదు, దాని వలన మిగతా గల్ఫ్ దేశాలలో కూడా చాలా ఘర్షణ వాతావరణం నెలకొన్నది. గల్ఫ్ దేశాలలోనే కాదు, మిగతా దేశాలలో కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొల్పబడ్డాయి. ఇక గ్యాస్ రేట్లు పెరిగిపోతూ ఉంటున్నాయి, ఆయిల్ రేట్లు పెరిగిపోతూ ఉంటున్నాయి, రవాణా సంస్థ మొత్తం దెబ్బతింటుంది. ఈ యొక్క డైలీ ఏమంటారు, ఈ యొక్క కూరగాయలు అయితేనేమి, డైలీ మనం కొనుక్కునే ఈ యొక్క సరుకులు అయితేనేమి, అవి రేట్లు పెరిగిపోతూ ఉంటున్నాయి. సో చాలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొల్పబడడం జరిగింది. ఓకేనా, సో దీన్ని బట్టి ఇక్కడ యూదులు చాలా మంది ఏమంటున్నారు అని అంటే అంతము ఆరంభమైంది అని వారు తెలియజేస్తూ ఉంటున్నారు. ఓకేనా, ఇక్కడ ఇజ్రాయెల్ ఎక్కడ చూసినా కానీ మెస్సియాక్ ఈస్ కమింగ్ అన్న ఒక మూడ్ అనేది చాలా ఎక్కువగా కనబడతా ఉంది. మెస్సయా రానే ఉన్నాడు అన్న మూడ్ అనేది చాలా ఎక్కువగా కనబడుతూ ఉంది. నేను నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తాను అని అంటే ఈ యొక్క 3వ మందిరం గురించి కూడా స్పష్టంగా నేను మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఒక హైలైట్ వార్త అనేది చాలా ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంది. అది 3వ మందిరానికి కనెక్ట్ చేయబడింది. ఈ యొక్క యుద్ధం వలన ఇక్కడ ఈ యొక్క 3వ మందిర పరిస్థితులు ఎలా మారబోతూ ఉన్నాయి అన్న కొన్ని వార్తలు అనేటివి ఇక్కడ చాలా వైరల్ అవుతూ ఉంటున్నాయి. సో ఆ విషయాలన్నిటినీ నేను మీకు స్పష్టంగా వివరిస్తాను. ఓకేనా, సో ప్రార్థనను కంటిన్యూ చేయండి. మీ ప్రార్థనలు చాలా చాలా అవసరము. ఈ యొక్క అవాస్తవమైన వార్తలను అస్సలు నమ్మమాకండి. వార్తల్లో చూపిస్తున్నంత భయంకరంగా అయితే ఇక్కడ పరిస్థితులు లేవు. దేవుడి యొక్క మహాకృపను బట్టి పర్లేదు, కొన్ని ఇబ్బందులు అయినా కానీ దేవుడు మహాకృపను బట్టి అందరము క్షేమంగానే ఉన్నాము.
సో చివరి వరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. దయచేసి గమనించండి, ప్రతి ఒక్కరు ఈ యొక్క వీడియోను లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ చేయండి, మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి షేర్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను.